సారీ సార్. మాకు కూడా హాయ్ హలో సోను థ్యాంక్ యూ చందు చందు అక్కడ చైర్ తీసేయండి. రెడీ भैया भीड़ हो गया రెడీ మ్యామ్ రోలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది అండ్ మీరందరూ నన్ను మీట్ అవడం కోసం ఇక్కడికి వచ్చినందుకు. అండ్ నేను కూడా హౌస్లో నుంచి బయటకు రాగానే వెంటనే కలుగుతాము అని అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ ఫైనల్లీ టుడే నేను మీ అందరినీ మీట్ అవడం, ఐ ఫీల్ సో హ్యాపీ టుడే. అండ్ చాలా మాట్లాడాలి అని అనుకుంటున్నాను, బట్ నో వర్డ్స్ టు సే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నాకు ఓటు వేసి 13 వీక్స్ పాటు నేను జర్నీ చేయగలిగాను బిగ్ బాస్ హౌస్ అంటే బికాస్ ఆఫ్ యూ గైస్. ఐ థింక్ వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అండ్ పేరున ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, బికాస్ నా గురించి కొంచెం పాజిటివ్గా నేను ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్స్ చేసినా సరే అది రైట్ చేసి జనాలకి పాజిటివ్గా అర్థమయ్యేటట్లు మీరు దాన్ని ప్రిజర్వ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎస్పెషల్లీ మై టీమ్ అండ్ మై బ్రదర్స్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ సో ఇంకా మీరు ఏమైనా అడగాలి అనుకుంటున్నారా? అడగచ్చు. లాస్ట్ వీక్ వచ్చింది మేడం, ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? లాస్ట్ వీక్ వచ్చిన దాని ప్రకారం అంటే నేను ఇంకా ఎపిసోడ్స్ ఏమీ చూడలేదండి. నేను వచ్చి 4 days అవుతుంది, సో నేను ఇంకా ఎపిసోడ్స్ ఏమీ చూడలేదు. బయట ప్రేక్షకులందరూ మాట్లాడుతూ అంటే ఆడియన్స్ మాట్లాడేదాన్ని నేను విన్నాను, సో నేను దానికే ఆన్సర్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఐ మీన్ వచ్చిన దాని ప్రకారం మాట్లాడాలి అనుకుంటే అందరూ చాలా చాలా బాగా ఆడుతున్నారు గేమ్ని. సో అందరూ టాప్ 5లో ఉండాలి అని నేను అనుకుంటున్నాను, బట్ ఎవరో ఒకరు ఇవాళ ఎలిమినేట్ అవ్వాలి. సో ఎవరు అవుతారు అనేది నేను కూడా చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. ఎవరు అవుతారు అని గెస్ట్ చేస్తున్నారు. సో ఓటింగ్ ప్రకారం ఎవరైతే తక్కువగా ఉంటారో వాళ్ళే అవుతారండి. బయట టాక్ వచ్చి సన్నీ గెలుస్తారని ఉంది, మీ అభిప్రాయం ఏంటి? అంటే లోపల ఉందేసి వచ్చారు కదా, సో మీరు అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే నేను శ్రీరామ్ గారు అని అంటాను, సన్నీ అని అంటాను. బికాస్ బయటకు వచ్చే బికాస్ దే ఆర్ వెరీ జెన్యూన్ పీపుల్ అనమాట. నేను లైక్ సన్నీ అనే లైక్ సన్నీ ఈజ్ వెరీ ఫన్నీ
చాలా సరదాగా ఉంటారు అండ్ హీస్ వెరీ జెన్యూన్, ఉన్నది ఉన్నట్లే మాట్లాడతారు. సో ఆయనకి బ్యాక్ బిచింగ్ చేసే అలవాటు లేదు. అండ్ శ్రీరామ్ గారు అంటే నాకు ఫస్ట్ డే నుంచి ఆల్మోస్ట్ నేను 90 days ఉన్నా. సో ఈ 90 days కూడా నాకు శ్రీరామ్ గారు చాలా సపోర్ట్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ డే. నేను క్యాప్టెన్గా ట్రై చేస్తున్నప్పుడు కానీ, కెప్టెన్సీ టాస్క్లో కానీ, ఎవ్రీ టాస్క్లో కానీ సో నన్ను చాలా సపోర్ట్ చేశారు. అండ్ మానస్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్. సో మానస్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో వీలైతే మాత్రం వీళ్ళ ముగ్గురులో ఎవరైనా సరే నాకు ఓకే, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మేడం మానస్ సారీ చెప్పాడు చూసారు? సారీ నేను చూడలేదండి. ఏంటది సారీ? సారీ చెప్పారు మీకు మొన్న బ్యాక్ yes. అది యాక్చువల్లీ మేమిద్దరం చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సారీ నేను విన్నాను మా రిలేషన్స్ చెప్పారు. సో క్వశ్చన్ దానికి ఆన్సర్ నేను కూడా చేయాలి అనుకుంటున్నాను. మానస్ హీ ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్. సో మేమిద్దరం చాలా మంచి బాండింగ్తో ఉండేవాళ్ళం హౌస్లో. సో ఎవ్రీబడి నోస్ దాట్ ఒక ఫ్రెండ్షిప్, ఒక మంచి గుడ్ ఫ్రెండ్షిప్ ఉండేటప్పుడు, సో నా మీద మనకు కూడా ఎవరైనా సరే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేటప్పుడు ఎవరో ఒకరి మీద కోపం వస్తే అది మనం వాళ్ళతో చెప్పలేము, బాధపడతాము అనుకునేటప్పుడు పక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి షేర్ చేయడంలో తప్పలేదు. సో మానస్ చేసింది అదే అని అనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ థింకింగ్ దట్ ఈస్ ద బ్యాక్ బిచ్చింగ్ అని నేను అనుకోవట్లేదు. సో మానస్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. అండ్ నేను కూడా మానస్ని అర్థం చేసుకుంటాను. అండ్ మేబీ నేను నా బిహేవియర్ బాగాలేదేమో, తనకి నచ్చలేదేమో నేను చేసింది. సో అది నాతో చెప్తే డైరెక్ట్గా నేను హర్ట్ అవుతానని వేరే వాళ్ళతో చెప్పారు. సో ఆటోమేటిక్గా అక్కడ 24 hours జరిగితే ఏదో మనకు 1 hour మాత్రమే మీకు అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. సో 24 hours నాకు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి సో నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదండి. అండ్ ఇంకా ఏమైనా నెక్స్ట్ నా ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి నేను బయట నుంచి 5 days అవుతుంది. బయటికి వచ్చారు కదా, ఆఫర్స్ ఏమైనా వచ్చాయా ఇంతవరకు? అండి ఒక మూవీ ఆఫర్ వచ్చింది. సో ఇంకొకటి వెబ్ సిరీస్ ఒక పెద్ద కంపెనీ నుంచి వచ్చింది, బట్ ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అండ్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆఫర్స్. అండ్ నా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఐ వాంట్ బికమ్ ఏ గుడ్ యాక్ట్రెస్. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఒక మంచి నటిగా చేశాను మేడం. అండ్ నన్ను నేను నిరూపించుకుంటాను అని నేను అనుకుంటున్నాను. మీరు డాక్టర్ కూడా అయ్యారు, అట్లా లేదండి, యాక్చువల్లీ ఏదో ప్రయత్నించాను, బెడ్స్కొట్టింది. సో మీరు కూడా ఇప్పుడు అలాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్స్ అనేది కరెక్ట్ కాదు అని నేనైతే అక్కడ తెలుసుకున్నాను. అండ్ మీరు కూడా ఇప్పుడు అలా సెల్ఫ్ ట్రీట్మెంట్స్ ఏమీ తీసుకోకండి. డాక్టర్ అనేది చాలా పెద్ద వర్డ్, అది నాకు వద్దు. డాక్టర్ అవ్వదలుచుకోవట్లేదు, ఓన్లీ యాక్టర్స్ అవుదామని అనుకుంటున్నాను. షణ్ముఖ్ సిరి వీళ్ళ గురించి ఏం చెప్తారు మేడం? షణ్ముఖ్ అండ్ సిరి దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. సో యాక్చువల్లీ ఐ ఫీల్ టు డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దెమ్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దెమ్. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ వెరీ జెన్యూన్. మరి అక్కడ 24 hours అవుతూ ఉంటుంది. అండ్ మాకు కూడా తెలీదు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో పర్సనల్గా అనేది. ఒక ఇంట్లో 19 members ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునేదే మనకు తెలుస్తుంది. అది మీకు తెలుస్తుంది, టెలికాస్ట్ విధంగా ఏది ఇంపార్టెంట్ అనేది బయటకు వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. సో చాలామంది అంటున్నారు, చాలామంది నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతుంది బయట అది అని. అఫ్ కోర్స్ అండి, ఒక 90 days ఒకే హౌస్లో ఉండేటప్పుడు ఒక మంచి ఎఫెక్షన్స్ అనేది బాండ్ అవటం ఇట్స్ వెరీ కామన్. అండ్ ఐ థింక్ దే బోత్ ఆర్ వెరీ జెన్యూన్ అండ్ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఐ థింక్ వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేయరని నేను అనుకుంటున్నాను. థింక్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి, నథింగ్ మోర్ దెన్ దట్. ఇంకేం లేదు, మనం బ్యాడ్గా థింక్ చేయాల్సింది ఏం లేదు. సో రేటింగ్ కోసమని ఏదేదో బయటకు వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ బిలీవ్ దట్. బిగ్ బాస్ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు? యాక్చువల్లీ నేను నా కెరియర్ స్టార్ట్ చేసి 10 years అవుతుందండి. 10 yearsలో నేను సాయితేజ కానీ ఒక 5 years పాటు ఉన్నాను. ప్రియాంకగా నేను మళ్ళీ నా మర్జన్ వ్యక్తి 5 ఏళ్ళు అవుతుంది. సో ఆల్మోస్ట్ సాయితేజగా ఉన్నప్పటి నుంచి ప్రియాంక వరకు, ప్రియాంక ఎప్పుడు ఒంటరిగా లేదు, ఎవరో ఒక నా బెస్ట్ ఫ్రెండ్స్ నిషా కానీ మా తమ్ముడు సాయి కానీ ఉన్నారు. అండ్ నా పాస్ట్ చూసుకున్నట్లయితే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నాకు. సో వీళ్ళందరూ ఎప్పుడు నాతోనే ఉండటం వల్ల నాకు ఒంటరిగా నేను ఎలా ఉండగలను అనేది నాకు ఎప్పుడు తెలియలేదు. అంటే నేను ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వలేదు. సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత మనకి మనమే ఏదో ఒక ప్రతి ఒక్క డెసిషన్ అనేది మనకి మనమే సెల్ఫ్గా ఎలా తీసుకోవాలి అండ్ మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేది నేను తెలుసుకున్నాను. సో అక్కడ ఏంటంటే నేను చాలా డిపెండెడ్ అండి, వేరే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాను. అలా డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని నేను నేర్చుకున్నాను. మేడం మీరు రీసెంట్గా ఊరు వెళ్ళారు కదా, డాడీ కలిసి ఎలా ఫీల్ అవుతున్నాము?
ఫీలింగ్ సో హ్యాపీ అండి. నేను మా నాన్నగారిని కలవటం అండ్ మా నాన్నగారు నన్ను యాక్సెప్ట్ చేయడం. నేను హౌస్లో ఉండేటప్పుడే నాకు వీడియో పంపించారు మా నాన్నగారు యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మా నాన్నగారిని కలవడం చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. మా నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మా నాన్నగారు నాతో చెప్పిన మాటలు కూడా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు, మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అండ్ నువ్వు కూడా అలానే 10 మందికి ఆదర్శంగానే ఉండాలి అని చెప్పేసి అన్నారు. సో డెఫినెట్గా నేను అలానే ఉండటం కోసం ప్రయత్నిస్తాను. నాగార్జున గారి గురించి ఏం చెప్తారు? నాగార్జున సార్, హీఈస్ వెరీ స్వీట్ అండ్ గ్రీక్ వీరుడు మనందరి రాకుమారుడు అండ్ హీస్ వెరీ జెన్యూన్ అండ్ నో వర్డ్స్ అండి ఆయన గురించి చెప్పడానికి. ఐ థింక్ నా ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. హీస్ వెరీ స్వీట్. మేడం, మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సెలబ్రేట్ అయ్యారు. ఈ సెలబ్రేట్ అయిన తర్వాత ఈ సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఎక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? నేను సెలబ్రిటీ అని మీరు అనుకుంటున్నారేమో, నేను అనుకోవట్లేదండి. ప్రియాంక ఆల్వేస్ ప్రియాంక ఓన్లీ. సో ఐ నెవర్, నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి అలానే ఉన్నానండి. నేను బిగ్ బాస్కి ముందుకి కూడా నేను కొన్ని టీవీ షోస్ చేయడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. కొన్ని కామెడీ షోస్ ద్వారానే నాకు ఆఫర్ కూడా వచ్చింది. అవన్నీ చేస్తేనే కదా ప్రియాంక అనే ఒక అమ్మాయి ఉంది అని తెలిసింది. లేదంటే నేను అందరిలాగే ఉండదాను కదా. సో ఐ నెవర్ థింక్ అబౌట్ స్ట్రేట్. సంక్రాంతి నేను మా ఊర్లోనే సెలబ్రేట్ చేసుకుంటానండి. శ్రీకాకుళం మళ్ళీ వెళ్తున్నాను. శ్రీకాకుళం ఏపీ శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం దగ్గర ఆంధ్ర ఒక పల్లెటూరు. నిన్న ప్రియాంక కలిసారు కదా? ప్రియా అక్కని కలిసాను. అవునండి, అవునవునవును, నాకు డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చారు. నేను అనుకోకుండా వెళ్ళాను వాళ్ళ ఇంటికి. బట్ బావగారు దుబాయ్ నుంచి అక్క కోసం ఒక డైమండ్ రింగ్ తీసుకొచ్చారు. సో అక్క అది నాకు గిఫ్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియా అక్క. అండ్ షీ ఈజ్ లైక్ మై మదర్. హౌస్లో ఉండేటప్పుడు కూడా నా గురించి చాలా కేర్ తీసుకునేవారు. సో ప్రియా అక్క. మేడం, బిగ్ బాస్ వల్ల కొంతమంది ఏం ఉపయోగం అని సాధారణంగా అంటే జనరల్గా ఇట్లా మాట్లాడేస్తారు, వాళ్ళు ఏం చెప్తారు? సారీ, ఇంకొకసారి అడుగుతారు. బిగ్ బాస్ ఏంట్రా ఈ బిగ్ బాస్ అని కొంతమంది అంటుంటారు, కొంచెం క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తామండి, అది ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. తగ్గించడానికి తెడ్డేలింగం అంటారు కదా, అట్లా. అంటే బిగ్ బాస్ ఒక స్క్రిప్టెడ్ టైప్ లో ఉంటుంది అని చెప్పి కూడా చాలా మంది రూమర్స్ ఉన్నాయి బయట. దాని గురించి మీరు ఏమంటారు? నో అండి, అది 100% ఫేక్. స్క్రిప్ట్ అనేది అక్కడ ఉండదండి. మేము హౌస్లో ఉంటాము అంటే అక్కడ 100% మీరు చూసేదంతా నిజం. మాకు మనుషులు కనపడరు. రోజుకు ఒకటే పాట, అది ఎర్లీ మార్నింగ్ లేవగానే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మాకు మనుషులు చూస్తే మనుషులు చూస్తాం అని మేము అనుకుంటూ ఉంటాం. సో అదంతా ఫేక్ అండి. స్క్రిప్ట్ అది ఇది అనేది ఫేక్ అండి. అక్కడ ఉన్న రిలేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, పీపుల్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ అండి. 100% ట్రూ. మేడం, బిగ్ బాస్ ద్వారా మీరు కొత్త విషయాలు ఏం నేర్చుకున్నారు? ఇందాకే చెప్పాను కదండి, నేను ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. అండ్ బ్యాక్ బిచింగ్ చేయకూడదని నేర్చుకున్నాను. ఒక మనిషి ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. సో ఇక మీద నేను అలానే ఉంటాను అని అనుకుంటున్నాను. సో అందుకని మీరందరూ కూడా వచ్చారని నేను అనుకుంటున్నాను. కలవలేదండి. నేను వచ్చిన రోజు నాకు చెస్సీ అండ్ ఉమా అక్క గారు కలిశారు. తర్వాత నేను మళ్ళీ నిన్న అనుకోకుండా అన్ఫార్చునేట్లీ షూటింగ్కి వెళ్తూ ప్రియాంక నన్ను డ్రాప్ చేశాను. సో అట్లా కలిసాను. అండ్ నేను నైట్ ఇంటికి వెళ్ళాను. బిగ్ బాస్ షోలో బేబీని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారని చెప్పారు కదా, దాని గురించి ఏమైనా ఆలోచించారా? ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఉంటుంది బికమ్ యువర్ మదర్ అని. ఈవెన్ నాకు ఉంది. బట్ మేము బర్త్ ఇవ్వలేము కాబట్టి సో డెఫినెట్గానే మేము అడాప్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇదివరకు మా కమ్యూనిటీలో చాలా మంది అడాప్ట్ చేసుకున్నారు. ఈవెన్ నేను కూడా అదే చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇట్ విల్ టేక్ టైం. నేను ఫినాన్షియల్లీ కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత వచ్చిన బిడ్డకి ఎలాంటి లోటు లేకుండా ఒక మంచి తల్లిగా నిలుచుకోవాలని నాకు ఎలాంటి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు? మంచి క్యారెక్టర్ ఏదైనా సరే చేయడానికి అన్నానండి. ఇది అని నేను సెలెక్ట్ చేసుకోవడానికి అని ఏం లేదు. నాకు సెట్ అయ్యేది, నాకు ఇంపార్టెంట్ ఉండేది ఏ క్యారెక్టర్ వచ్చినా సరే నేను చేయడానికి రెడీగా. థ్యాంక్ యూ. మేడం, ఎక్కువగా సినిమాకి ప్రాధాన్యత ఇస్తారా, టీవీ షోకి ప్రాధాన్యత ఇస్తారా? నాకు ఇంపార్టెంట్ నాకు ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో నేను అక్కడికి వెళ్తానండి. అది టీవీ సినిమాస్ అన్ని నేను పెట్టుకోలేదండి. నాకు ఇంపార్టెంట్ ఉండే పాత్ర వస్తే నేను ఖచ్చితంగా ఎక్కడైనా చేస్తానండి. అది టీవీ అవని అని, మూవీస్ అవని, ఎక్కడైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. అందరి కంటెస్టెంట్లో మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్లో ఒక ముగ్గురు ప్రియాంక, మానస్ అండ్ శ్రీరామచంద్ర గారు. వెరీ సన్నిహితులు.
సన్నీ హీస్ మై బ్రదర్. నేను ఎప్పుడు తన కంటెస్టెంట్ లాగా నేను ట్రీట్ చేయలేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకొకసారి చూసేవా? థ్యాంక్ యూ. ఒక ఫ్యూ మినిట్స్ మళ్ళీ వచ్చేస్తా. 2 minutes. ఒకసారి కిరణ్ మళ్ళీ వస్తా అమరా. అన్న ఒకసారి చేసేనా? చేసేయ్. చేసేనా? వస్తానంటే ఎవరైనా చందు లాక్ అంటే ఇప్పుడే కదా తర్వాతనే చెప్పండి. అవునా? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇంత హైట్ ఉన్నానా? హీల్స్ తీస్తే మీ అంతే ఉంటా. వచ్చేసేనా? ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను మాట్లాడతా. Thank you so much everyone. Thank you. టెన్షన్ పడకండి, చాలా కూల్గా ఉండండి. Thank you. ఏం కాదు, ఏమీ లేదు. అదిగో Thank you. ఫోటోస్ కదా వీడియో Please come fast. వేరే అపాయింట్మెంట్ చిన్న ముక్క పెట్టే పాపం. అదే మడిచి అదే నా బర్త్డే కాదు. రాదమ్మా, అందరికంటే బిగ్ ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్. చిన్న చిన్న పీసులు అన్ని పెట్టండి అమ్మా. చిన్నది పెట్టండి. అమ్మాయి వేరే మీటింగ్ ఫస్ట్ కొంచెం కొంచెమే పెట్టండి తొందరగా. మీరు ఇంకో డై హార్ట్ ఫ్యాన్. అదే చెప్పాను రాదు, ఇంగ్లీష్ లో చెప్పాను రాదు. వీడు కూడా రాదు, కాపీ కొట్టాడు. ఇదిగో చిన్న చిన్నవి పెట్టండి. ఈమె మాత్రం పెద్ద పెద్ద నువ్వు కూడా వస్తే ఫీల్ అవుతుంది వచ్చేసి
నువ్వు మధు అర్జున్ స్వర్ణక్క వేరే ఫోన్ వీడియో వస్తుంది తర్వాత చూపిస్తాను కావాలి డిన్నర్ కూడా అయిపోయింది. అంతే అంతే నేను అంటే ఏ ఫ్యాన్ కాదు ఈడ. జోని చూసారా? అరే అమ్మాయి ఒకసారి తీయరా అంతే జగిత్యాల. ఏం చేయాలి? రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తా. వచ్చానా? అందరూ చెప్పు. అవునవును కదా, అవును. మీరు వచ్చారా అప్పుడు? పికప్ చేసుకున్నారు మీరు. జ్యోతి ఏ దిగేరా. థ్యాంక్ యూ. నిషా, పెట్టు పెట్టేసా. ఏం మాట్లాడరా బయట. సో అదే ప్రేమ వాళ్ళు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. సో దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు? వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు కదా, సో వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ ఫ్యాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ నేను అసలు నాకు మాటలు కూడా రావట్లేదు, నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి అని. నా కోసం నేను వస్తున్నాను అనగానే చాలా దూరం నుంచి నా కోసం అని వచ్చారు, నన్ను కలవడం కోసం అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు మాటలు కూడా రావట్లేదు ఎలా చెప్పాలి. బట్ నన్ను ఓట్ చేసి నన్ను 13 వీక్స్ పాటు నన్ను హౌస్లో కొనసాగేలా చేసిన ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను నా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరైనా ఫ్యాన్స్ నుంచి క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా, మాట్లాడతారా, ఇంటరాక్ట్ అవుతారా? ఎవరైనా కోకోకోలా అరే నువ్వు క్వశ్చన్స్ అడగరు, ఫ్యాన్స్ ఎవరైనా అడుగుతారా, మాట్లాడతారా? మేడం బిగ్ బాస్ నుంచి మీకు ఆఫర్ సైలెన్స్ సైలెన్స్. బిగ్ బాస్ నుంచి మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీకు ఏ కాన్ఫిడెంట్ అవుతుంది వెళ్ళారు? ఎలాగైనా మీకు కొడతానని మీరు కాన్ఫిడెంట్ వెళ్ళారా, ఇలా క్యాజువల్ గా వెళ్ళారా? క్యాజువల్ గా నేను వెళ్ళలేదండి, ఎలా అయినా విన్ అవుదామని ఒక టార్గెట్ తోనే నేను వెళ్ళాను. బట్ నా బెస్ట్ నేను ఇచ్చాను. బట్ 13 వీక్స్ లోనే నేను బయటకు వచ్చాను. బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, నేను 13 వీక్స్ ఉన్నాను అని. టాప్ 5 లో ఉండాలి అనుకున్నాను, బట్ కుదరలేదు. అందరూ అలాగే అనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఎవరైనా అడుగుతారా questions? అడుగుతాను అక్కడ అడుగు. అడుగుతావా? ఇప్పుడే ఓకే, థ్యాంక్ యూ. మేడం అడిగారా క్వశ్చన్స్ భయపడకుండా వాళ్ళ క్వశ్చన్ నాకు కన్వే చేశారు మా మేడం మేడం మీరు ఎంతో పాజిటివ్ గా ఉంటారు కదా, సో మీ గురించి హౌస్ లో చాలా నెగిటివ్ గా ఎవరైనా మాట్లాడినప్పుడు అయినా కూడా మీరు అంత కూల్ గా డీల్ చేస్తారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే మీరు అంత కూల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ మానస్ మీ గురించి వెనకాల మాట్లాడారు కదా, అది మీకు నేను కరెక్ట్ కన్వే చేస్తాను చూడరా. యాక్చువల్లీ అందరూ మానస్ గారు మీ గురించి వెనకాల మాట్లాడారు, మీరు తర్వాత తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఇంత మీరు పాజిటివ్గా ఎలా తీసుకోగలుగుతారు? మీన్స్ మేము ఫీల్ అవుతున్నాము, అరే మానస్ ప్రియాంకతో ఉండేటప్పుడు ఒకలా ఉంటారు, మీన్స్ మళ్ళీ వెనకాల ఇలా ఎలా మాట్లాడతారు అని. మీరు ఇంత పాజిటివ్గా ఎలా తీసుకుంటున్నారు?
అంటే యాక్చువల్లీ మానస్కి నాకు ఉన్న బాండింగ్ ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ అండి. సో ఇప్పుడు మీకు కూడా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఎవరో వాళ్ళిద్దరిలో ఒకరి మీద మీరు కోపం ఇంకొకరితో మీరు షేర్ చేసుకుంటారు కదా. మేబీ నాతో డైరెక్ట్గా చెప్తే నేను హర్ట్ అవుతానని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటాడేమో అని నేను అనుకుంటున్నాను. సో దాని గురించి అంటే నెగిటివ్గా ఆలోచించడం ఎందుకు, నేను హర్ట్ అవ్వడం ఎందుకు అని నాకు. మీలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే మీ కోపం వస్తే ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడేస్తారు, బట్ జస్ట్ మళ్ళీ వితిన్ సెకండ్లోనే మీన్స్ నేను ఇలా మాట్లాడాను అనేసి ఫీల్ అవుతాను. గుడ్నెస్ మీలో బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మీరేదో అడుగుతాను. అదే ఇందాక వాళ్ళ అదే మానస్ గారికి మీరు అంత సపోర్ట్ చేశారు లోపల, సో లోపల అతను కూడా సపోర్ట్ చేశారు. సో మీరు బయటకు వచ్చిన తర్వాత అతను మీ బ్యాక్ ఎండ్ సంథింగ్ మాట్లాడినప్పుడు అయినా కూడా మీరు అతనికి సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఫ్యాన్స్ గా మేము అడ్డైపోతున్నాం, ఎందుకంటే చాలా ఫ్యాన్స్ గా మేము అడ్డైపోతున్నాము. సో మేము ఫ్యాన్స్ గా అడ్డైపోతున్నాము అంటే మిమ్మల్ని మేము టాప్ 1 లో చూసుకోవాలనుకున్నాము. అయినా కూడా మీరు మీ స్వతహాగా మీరు అలాగే స్టార్టింగ్ లో ఎలా ఆడారో అలాగే లాస్ట్ వరకు ఆడి ఉంటే మీరు టాప్ 1 లో వచ్చేవాళ్ళు. అయినా కూడా మిమ్మల్ని మీరు డౌన్ చేసుకొని ఒక పర్సన్ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. సో మీ వల్ల అతనికి హెల్ప్ అయింది అని, అతని వల్ల మీకు హెల్ప్ అయిందని మీరు భావిస్తున్నారా? అసలు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అతనికి? మీకు పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యాన్స్ మేము అడ్డాం కాబట్టి మాకు మీరు చెప్పుకోవాలి. యాక్చువల్లీ అక్కడ నేను ఆల్మోస్ట్ 90 days పాటు నేను జర్నీ చేశాను. అక్కడ మాకు ఎలాంటి మొబైల్స్ కానీ ఫోన్స్ ఉండవు, ఎవరితో మాట్లాడాలన్నా మాకు కొత్త మనుషులు కనిపించరు. ఉన్న మనుషులతోనే మేము మాట్లాడుకోవాలి. ఒకవేళ మేము మాట అనుకున్నా సరే వెంటనే కలిసి మళ్ళీ మేము ఉండాలి, స్టే చేయాలి. పొద్దున్న లేస్తే ఒకరి మొహాన్ని ఒకరు చూసుకోవాలి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటి అంటే మానస్ ఫస్ట్ డే నుంచి నాకు కొంచెం కనెక్ట్ అయ్యాడు. సో యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్గా అండ్ నాతో ఓపెన్గా ఉండేవాడు. బట్ వెనక ఏదైనా మాట్లాడాడు అంటే మేబీ అది నాతో షేర్ చేసుకోలేక తనతో వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నాడేమో అని నేను అర్థం చేసుకుంటున్నాను. అండ్ మానస్కి గేమ్స్ పరంగా అయితే నేను ఎప్పుడూ సపోర్ట్ చేయలేదండి, నా ఆట నేనే ఆడాను. ఓకే, మీరు మానస్కి సపోర్ట్ చేస్తున్నారు. సో అదే విధంగా మానస్ బయటకు వచ్చిన తర్వాత మీకు అదే సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నో అండి, నేను ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం ఎప్పుడు ఎవరికి ఏమి చేయము. సూపర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్ గా కాకుండా ఒక ఫ్యాన్ గా మీకు ఓట్స్ వేసాం కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. మానస్ గారు మిమ్మల్ని హౌస్ లో బిచ్ అన్నారు, ప్లస్ మీరు మానస్ గారికి నువ్వేమన్నా పడతాను అని చెప్పారు కదా. సో అట్లా బయట ఏమంటే అది రూమర్ గా వేరే విధంగా వచ్చింది, దాని గురించి మీరేమంటారు? దేని గురించి? మీరేమన్నా నేను పడతాను మానస్, నువ్వేమన్నా నేను పడతాను అని మీరు హౌస్ లో అన్నారు కదా. ఎవరన్నా కూడా నేను పన్ను నువ్వు అంటే నేను పడతాను అన్నారు కదా. అది బయట పులిహోర కలుపుతున్నారు అనే ఒక నెగిటివ్ గా వచ్చింది, దాని గురించి పబ్లిక్ కి మీరేం చెప్తారు? యాక్చువల్లీ మన ఫ్రెండ్స్ మనం ఎన్నన్నా ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఒక ముగ్గురు, అరే వాడంటే నేను పడతారా, నేనంటే నువ్వంటే నేను పడను అంటారు. సో అదే ఉద్దేశంతో నేను అన్నాను, మానస్ నువ్వంటే నేను పడతాను, బట్ వేరే వాళ్ళు కొన్ని విషయాలు అది మీకు టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలియదు. ఒక డిస్కషన్ అయ్యేటప్పుడు నువ్వు నేను సార్ట్ అవుట్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్, అది ఇంకా లాంగ్ అవుతుందేమో అని చెప్పేసి. సో నేను ఆ దాంట్తోనే నువ్వంటే నేను పడతాను మానస్, వేరే వాళ్ళంటే నేను పడను అని చెప్పేసి నేను అన్నాను. మన ఫ్రెండ్స్లో కూడా అదే అంటాం కదా, అక్క నువ్వంటే పడతా అక్క, వేరే వాళ్ళంటే నేను ఎందుకు పడతా అక్క అని. అట్లనే నువ్వంటే పడతాను మానస్, వేరే వాళ్ళంటే నేను ఎందుకు పడతాను. యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్గా నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, నథింగ్ మోర్ దెన్ దట్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎపిసోడ్స్ మొత్తం ఇంకా చూడలేదు. యాక్చువల్లీ నిజంగా ఫస్ట్ అంతా అందరం సపోర్ట్ ఇచ్చాము, ఈవెన్ మానస్కి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. బట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ఎపిసోడ్స్లో అనుకుంటాను కాజల్ ఇద్దరు డిస్కస్ చేసినప్పుడు పింకీ ఇలా మానస్తో ఇదిగా ఉండబట్టి ఇన్ని రోజులు ఉంది, ఆ డిస్కషన్ అయింది వాళ్ళకి. కానీ యాజ్ ఎ ఫ్యాన్స్ మా ఉద్దేశం ఏంటంటే మానస్ నీతో ఇలా ఉండబట్టి ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాడని మా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ ఫ్యాన్స్ అలాగే ఫీల్ అయ్యారు. వాళ్ళన్న మాట ఏంటంటే ఇలా పింకీ మానస్తో అలా ఉండబట్టి ఈ సన్నీతో ఆ పాస్ వచ్చిన తర్వాత సన్నీతో క్లోజ్ ఉంది, కొంచెం పింకీ అలాగా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నట్టు మాట్లాడారు అంటే కాజల్. బట్ ఫ్యాన్స్ దానికి చాలా హర్ట్ అయ్యారు, చాలా హర్ట్ అయ్యారు. చూడలేదు నువ్వు ఇంకా రాలేదు, కానీ అలా మానస్ ఊహించుకొని అన్నాడు. ఆ డిస్కషన్ అయింది, చూడలేదు కాబట్టి. యాక్చువల్లీ మీరు ఫస్ట్ నుంచి చూసినట్లయితే నేను ఎప్పుడు ఎవిక్షన్ పాస్ గురించి అసలు బిగ్ బాస్ లో ఎవిక్షన్ పాస్ అనేది ఇంత ఇమ్యూనిటీ ఇస్తుంది అనే సంగతి నాకైతే తెలియదు. బికాస్ నేను బిగ్ బాస్ సీజన్స్ కూడా నేను తక్కువ చూశాను. సో ఈ సీజన్లో మేము మార్నింగ్ లేచేసరికి ఎవిక్షన్ పాస్ ఉంది, మాకంటూ ఒక టాస్క్ ఉంది అని తెలిసింది. ఎవిక్షన్ పాస్ కోసం అని చెప్పేసి సన్నీ అన్నయ్యకి రావడానికి కూడా నా 100% నేను ట్రై చేశాను. నాకు కూడా వేరే వాళ్ళకి వచ్చేది, బట్ ఆనీ మాస్టర్తో కూర్చునేటప్పుడు ఆనీ మాస్టర్కి నాకు కూడా అదే డిస్కషన్ అయ్యింది మా ఇద్దరికి.
సో ఆనీ మాస్టర్ని నేను అక్కడ మ్యానిపులేట్ చేసి కాజలక్క ఫోటో నేను ఫైర్ చేయించడం అండ్ సన్నీ అనే ఫోటో నేను సేవ్ చేయడం జరిగింది. అది వస్తుంది అనే సంగతి నాకు కూడా తెలియదు. మానస్ అండ్ కాజలక్క ఆడేటప్పుడు కూడా నాకు తెలియదు వస్తుంది అని. బట్ నేను ఫస్ట్ వీక్ నుంచి సన్నీతో ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ డే ఒకలా ఉండి నేను ఇన్ని రోజులు కొత్తగా ఏం నేను బిహేవ్ చేయలేదు. కాకపోతే డేస్ పెరిగే కొద్దీ ఆ చనువు అనేది పెరుగుతుంది కాబట్టి మేబీ అలా పెరిగి నేను దగ్గర అయ్యానేమో. కానీ ఎవిక్షన్ పాస్ కోసం అని కానీ ఎలాంటి ఉద్దేశాలు అసలు దాని మీద ఆశ కూడా లేదు. ఎవిక్షన్ ఆ థాట్ కూడా లేదు నాకు, అది తీసుకోవాలి అన్న థాట్ కూడా లేదు. సో మానస్ మేబీ ఏమైనా తన గేమ్ పరంగా తను ఆలోచించాడేమో. హీ వాజ్ ఇన్ గేమ్ దెన్. సో యాజ్ ఏ ఫ్యాన్స్గా మేము ఏంటంటే బిగ్ బాస్లో విన్నర్ వచ్చేసి మీరే అని మేము అనుకున్నాం. ఎందుకంటే బయట లోపల ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఫ్యాన్ ప్లేయర్స్ వాళ్ళకి సపోర్టింగ్ చాలా మంది ఉన్నారు. మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీరు యాజ్ ఎ సింగిల్ ఒక పర్సన్గా వెళ్ళారు. మీకు బయట టీం లేదు, ఎవరు లేరు. అయినా కూడా మీరు ఈ 92-94 డేస్ వరకు వచ్చారంటే మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేకపోవడం వల్లే మీరు అంత దూరం వచ్చారని చెప్పేసి మేము అనుకుంటాం. ఎందుకంటే మేము చాలా బయట నుండి మేము సపోర్ట్ చేసాం కాబట్టి యాజ్ ఎ ఫ్యాన్ మేము మాట్లాడుతున్నది ఏంటంటే వాళ్ళ లోపల హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా మీకే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని చెప్పి మేము నమ్ముతున్నాం. అదే మీరు కనుక కొంచెం మానస్తో కొంచెం అలా డిఫరెంట్గా ఉండే డెఫినెట్లీ మీరు నిమ్మకాలు వచ్చి ఉండేవారేమో అని చెప్పి భావిస్తున్నాము. ఎందుకంటే మేము బయట చూసినాం కదా, వేరే వాళ్ళకందరికీ ఫ్యాన్ బేస్ అని చెప్పేసి వాళ్ళు. అలాగే ఎవరు మైండ్ గేమ్ మైండ్ గేమ్ అంటే డెఫినెట్గా బిగ్ బాస్ అనేది మైండ్తోనే ఆడాలి. అక్కడ జెన్యూనిటీ అనేది తీసుకుంటూ పెట్టేయాలి. ఐ థింక్ జెన్యూన్గా నేను ఆడానని నేను మీరు మాత్రం జెన్యూన్గానే ఆడారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 3 months 90+ days మనం చూస్తే అట్లా అయిపోయింది. సో ఈ 2 weeks అయితే కంప్లీట్ బోర్డమ్ సీరియస్ కావాలి. సో చెప్పాలంటే అసలు అన్ని సీజన్స్ పోలిస్తే మీరే ఈ బెస్ట్. అసలు ఈ స్క్రీన్ ప్రెజెన్స్ అలా కనిపిస్తున్నారంటే స్టన్నింగ్ ఉంటుంది. సో మిమ్మల్ని ఫ్యూచర్లో ప్రోడక్ట్స్ చూడాలనుకుంటున్నాము. బ్లాగ్స్ మిస్ అవుతాం కాబట్టి సో మీరు నెక్స్ట్ కొంచెం వాళ్ళ కనెక్టివిటీ కొంచెం మెయింటైన్ చేస్తాం. నేను మీ అందరి నమ్మకాన్ని నేను నిలుపుకుంటాను అని నేను అనుకుంటున్నాను. ఇక మీద ఎలాంటి మంచి అవకాశం వచ్చినా సరే నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను అండ్ మీ అందరికీ నచ్చేలాగా నేను ఆ బాధ్యత చేస్తాను అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రస్ట్ అండ్ సపోర్ట్, love and everything. Please do keep supporting ఇలానే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. Oh my God, thank you. అందరికీ